నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలోని శాఖమూరు పార్కులో 58 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు. 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. అమరజీవి పొట్టి శ్రీరాముల స్ఫూర్తితో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించి తీరుతామన్న ముఖ్యమంత్రి. ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్ష. విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం. 10వ తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. టీజీఆర్ఎస్ లో ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామన్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపుతున్నామని వెల్లడి. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగర వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టామన్న వీఎంసీ కమిషనర్. విజయవాడ నగరాభివృద్ధిలో భాగస్వామి అవటం సంతోషంగా ఉందన్న విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. బీసీ మహిళను మేయర్ చేసిన ఘనత మాజీ సీఎం జగన్ కి దక్కుతుందన్న రాయన భాగ్యలక్ష్మి. వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ నగరాభివృద్ధి పరుగులు పెట్టిందని వ్యాఖ్య. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల స్ఫూర్తితో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. స్ఫూర్తికి మారుపేరు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, గుజరాత్ లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉన్నాయని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనందరి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడి గుర్తుగా స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉందని వ్యాఖ్యానించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణమైన పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా అమరావతిలోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ విగ్రహాన్ని చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగ నిరతికి ప్రతీక అని నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, నారాయణ, సవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. స్ఫూర్తికి మారుపేరు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, గుజరాత్ లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనందరి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడికి గుర్తుగా స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉంది. ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, తెలుగు ప్రజలందరి వాడు. ఆయన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తపాలా శాఖ రూపొందించిన అమరజీవి పొట్టి శ్రీరాముల పోస్టల్ కవర్ ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ సభను ప్రారంభించుకుందాం. మీ అందరి ఉత్సాహం చూసా, వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మీ పట్టుదల చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు విగ్రహం చూశాం. 58 అడుగులు, 58 రోజులు, ఇంకొక 48 అడుగులు ఎత్తు పెట్టారు. అంటే 106 అడుగుల ఎత్తు. దాని పైన ఎక్కి చూస్తే మొత్తం రాజధాని అంతా కనపడుస్తా ఉంది. నాకు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు పైన ఎక్కి చూస్తేనే ఇంత బాగా కనపడుస్తుంది. రేపు రాజధాని పూర్తయితే ఎంత బాగుంటుందో అనే ఆలోచన రేకెత్తించే విధంగా ఆ హైట్ పెట్టారు. ఇంకొక పక్కన 125వ జయంతి, అరుదైన అనుభవం. నేను ఒకటే, ఇప్పుడే మిత్రులందరూ చెప్పారు, లోకేష్ గారు కూడా దానికి ముందుకు వచ్చి అప్పుడు చేశారు. ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు అందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించిన పేరు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉంది. అలాంటిది ఈరోజు మనం చేసుకోవడం. ఈరోజు మీరు చూస్తే 6.8 ఎకరాలు జూలై 14న సరిగ్గా ఏడాది అయింది. అదే మరి ఫౌండేషన్ వేశారు లోకేష్ గారు వచ్చి సెప్టెంబర్ 3. అక్కడి నుంచి మీరు చూస్తే 6 నెలల్లో మొదటి దశ ప్రారంభించాం.
42 టన్నుల కాంస్యం, 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్, రాత్రింబగుళ్ళు పనిచేసిన కళాకారులు వీళ్ళందరికీ మరొక్కసారి అభినందనలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జిల్లాలో 10వ తరగతి తొలి రోజు పరీక్ష సోమవారం ప్రశాంతంగా ముగిసింది. విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసిన ఏర్పాట్లు ఆహ్లాదకర వాతావరణంలో పరీక్ష రాసేందుకు దోహదం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఈసారి 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా గవర్నర్పేట సివిఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ పరీక్ష కేంద్రాన్ని డిఈఓ ఎల్ చంద్రకళతో కలిసి తనిఖీ చేశారు. సిట్టింగ్ అరేంజ్మెంట్, తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, వైద్య శిబిరం వంటి సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మీడియాతో మాట్లాడుతూ మొత్తం 27,360 మంది విద్యార్థులకు 149 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఈసారి 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఈ రోజు 9:30కి అన్ని సెంటర్స్లో ఎగ్జామ్ స్టార్ట్ కాబోతోంది. నా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో 149 కేంద్రాల్లో 27,360 మంది పిల్లలు ఎగ్జామ్ రాయబోతున్నారు. వాళ్ళందరూ లాస్ట్ 100 డేస్ రిగరస్గా వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళకి రెడీ చేసి పంపించడం జరిగింది. వాళ్ళందరూ కాన్ఫిడెంట్గా వెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈసారి మంచి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా, ఫలితాన్ని కూడా మనము ఆశిస్తూ ఉన్నాము. తయారీకి వస్తే అన్ని సెంటర్స్లో కూడా కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్, ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీ, అట్లాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉందో ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో అట్లాగే జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ జరిగితే అవి కూడా జరగకుండా చూసుకోవడానికి 5 మొబైల్ స్క్వాడ్ టీమ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉన్నారు. ఇంకా ప్రతి సెంటర్స్లో కూడా ఒక 5 సెంటర్స్లో ముఖ్యంగా ఆ సెన్సిటివ్ అని నిర్ణయించి అక్కడ ఇంకా అదనంగా ఆ సీసీటీవీ కెమెరాలు అయితేనేంటి అలాగే పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇప్పటివరకు అయితే ఏమీ ఇబ్బంది అయితే తలెత్తలేదు. ఎక్కడ కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కడ రాలేదు. అందరూ చక్కగా సెంటర్కి వచ్చి ఉన్నారు. అందరూ పిల్లలు కూర్చొని ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే అందరూ చీఫ్ సూపరింటెండెంట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వెన్యూతో కూడా మాట్లాడడం జరిగింది. మెటీరియల్ అందరికీ ఇన్ టైంలో వచ్చేసింది. సో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరికీ ఒకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. అలాగే తల్లిదండ్రులకు కూడా మీ పిల్లలకి చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ రాసి వస్తున్నారు. మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని డ్రాప్ చేయడానికి వచ్చి వెన్యూ ఎంట్రన్స్లో ఉంటూ ఏదో ఒక లైక్ క్రౌడ్ సిచ్యుయేషన్ లాగా కనిపిస్తూ ఉంది. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు చక్కగా ఎగ్జామ్ రాసి వస్తారు. లోపల కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి మీరేం కంగారు పడద్దు, రిలాక్స్గా ఉండండి. పిల్లలు మంచిగా ఎగ్జామ్ రాస్తారు, మంచి ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ట్రాన్స్పోర్టేషన్కి అలాగే ఎగ్జామ్ సెంటర్ చేరుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అడిషనల్ బస్సెస్ కూడా పెట్టడం జరిగింది. వెల్ అడ్వాన్స్ బస్సెస్ ఇన్ టైంకి వస్తాయి కూడా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. అలాగే మీరు కేంద్రాన్ని చేరుకోవాలంటే మీకు ఆల్ టికెట్లో ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. అది స్కాన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్లో కూడా లొకేషన్ చూపించేస్తూ ఉంటుంది. ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉంటుందో లేదా అడ్రస్ తెలియట్లేదు అనుకుంటున్నారో వాళ్ళు అలా కూడా సెంటర్కి రీచ్ అవ్వచ్చని తెలియజేస్తున్నాను. అందరికీ ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను ఫర్ దోస్ హు ఆర్ రైటింగ్ ది ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. హాల్ టికెట్ చూపిస్తే అఫ్కోర్స్ బస్సులో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే వాళ్ళు ట్రావెల్ చేసి వెళ్ళిపోవచ్చు. పీజీఆర్ఎస్ లో ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతనే నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపుతున్నామని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగర వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ వివరించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రధాన రహదారుల్లో 95 చలివేంద్రాలను ఏర్పాటు చేశామని, గత ఏడాది కంటే వీటి సంఖ్యను పెంచామని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ధ్యానచంద్ర ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత సీరియస్ గా తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాలకు సంబంధించి ఎక్కువ వినతులు వస్తున్నాయని తెలియజేశారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రధాన రహదారిలో 95 చలివేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. అలాగనే గత ఏడాది కంటే వీటి సంఖ్యను పెంచామని పేర్కొన్నారు. కేవలం మనుషులకే కాకుండా మూగజీవాల కోసం కూడా ప్రత్యేకంగా నీటి వసతి కల్పించామని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలోని డ్రైనేజీ కాలువల పూడికతీత పనుల్ని భారీ ఎత్తున చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన వెల్లడించారు.
మనకి దాదాపుగా టౌన్ ప్లానింగ్ నుంచి అలాగనే శానిటేషన్ సంబంధించిన చాలా రిక్వెస్ట్ రావడం జరిగింది. ప్రతి అప్లికేషన్ను కూడా చాలా సీరియస్గా తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత పెటిషనర్స్ని పిలుచుకొని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ముఖ్యంగా ఇప్పుడు వేసవిక కాలం వచ్చింది, సమ్మర్ యాక్షన్ ప్లాన్ నమోదు కూడా చేస్తున్నాము. దీనికి సంబంధించిన దాదాపుగా 95 చలివేంద్రాలు రకరకాల అన్ని రోడ్లో కూడా పెట్టడం జరిగింది. ఏ మనిషి కూడా ప్రాబ్లం లేకుండా, అలాగనే ముఖ్యంగా అనిమల్స్ అంటే డాగ్స్, క్యాటిల్స్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వాటర్ అరేంజ్ చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని ఆమోదు కూడా చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ దాదాపుగా 70 చేసాము. ఈ సంవత్సరం కూడా డిమాండ్ బట్టి పెంచేసి ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా చేస్తున్నాము. అలాగే మనకు వచ్చే రైనీ సీజన్కి సంబంధించిన డీసిల్టింగ్ యాక్టివిటీస్ కూడా చాలా భారీ ఎత్తున మనము విఎంసీలో ప్లాన్ చేశాము. కాబట్టి ఈ రెండు కూడా కోఆపరేషన్తో అందరూ అధికారులు సమన్వయంతో అన్ని అప్లికేషన్స్ కూడా పాజిటివ్గా డిస్పోజ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. విజయవాడ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. మాజీ సీఎం జగన్ బీసీ మహిళను అయిన తనకు మేయర్ అవకాశం కల్పించారని, గత వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధికి పూర్తి సహకారం అందించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగర అభివృద్ధిలో భాగస్వామి అవడం సంతోషంగా ఉందని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. మాజీ సీఎం జగన్ బీసీ మహిళ అయిన తనకు మేయర్ అవకాశం కల్పించారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధికి పూర్తి సహకారం అందించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగర అభివృద్ధి ఆగిపోయిందని, వీఎంసీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్న చందంగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు. నగర అభివృద్ధిపై విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మేయర్ గా తన చివరి మీడియా సమావేశాన్ని విజయవాడ నగరపాలక సంస్థలోని తన కార్యాలయం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 5 ఏళ్లు మేయర్ గా తన బాధ్యతల్ని పూర్తి చేయడం సంతోషంగా ఉందని అన్నారు. గత 5 సంవత్సరాలు బెజవాడ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పురమిత్ర యాప్ పై మేయర్ భాగ్యలక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. పురమిత్ర యాప్ ను రద్దు చేయాలని, పురమిత్ర యాప్ ద్వారా 50% నిధులు ప్రభుత్వానికి వెళ్తున్నాయని ఆరోపించారు. ఇంకా బెజవాడ అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో ఎక్కడ జరుగుతుంది అని వ్యంగ్యం ప్రదర్శించారు. విజయవాడ నగర అభివృద్ధి జరగలేదంటున్న టీడీపీ నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుందని ఏ విధంగా చెప్తారని మండిపడ్డారు. వైసీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ప్రజలందరికీ తెలుసునని, 5 ఏళ్ల పాలనలో ₹1 అప్పు కూడా తాము చేయలేదని, పీపీపీ విధానానికి మేం పూర్తిగా వ్యతిరేకమని ఉద్ఘాటించారు. ఎలక్షన్ టైంలోనే మనం పూర్తి చేసుకొని గడప గడపకి మన ప్రభుత్వంలోన మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే అమృత పథకం 2021 నుంచి 25 అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, పైప్ లైన్లు కానీ, డ్రైనేజీ పంపింగ్ స్టేషన్లు, సంపులు నిర్మించుకోవటం జరిగింది. 25 కిలోమీటర్ల మేర 10,000 కనెక్షన్లు అన్నవి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ద్వారా 2,200 లక్షలు మనకి ఖర్చు అవడం జరిగింది. అలాగే 24/7 నీటి సరఫరా మనం విజయవాడ నగరం మొత్తం మనం చేయటం జరిగింది. అది 150 కిలోమీటర్ల మేర మనం 24 నీటి సరఫరాకి మనం పైప్ లైన్లు వేసుకోవటం జరిగింది. దాంట్లో 11,000 కనెక్షన్లు అన్నవి మనం పూర్తి చేసుకున్నాము. ఇంకా 3,000 కనెక్షన్లు అన్నవి పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మనం పూర్తి చేసుకోవాల్సి ఉంది. దానికి గాను 4,500 లక్షల రూపాయలు మనకి ఖర్చు అవటం జరిగింది. అలాగే ఆర్యూబీ మధురానగర్లోను కూడా 1,742 లక్షలతోటి 320 కిలోమీటర్ల మేర మనం పొడవు గుడివాడ రైల్వే ట్రాక్ కింద మనం ఆర్యూబీ మనం చేసుకోవటం జరిగింది. అది కూడా ఓపెనింగ్ చేసుకొని మనం ప్రజలకు అందుబాటులో పెట్టడం జరిగింది. అలాగే జిఎంఎఫ్టీ గ్రాంట్ ద్వారా మనకి విజయవాడ నగరంలోన పాతపాడు రోడ్డు వైండింగ్ పనులు కూడా 340 లక్షలతోటి పాతపాడు రోడ్డు వైండింగ్ కూడా మనం చేసుకోవటం జరిగింది. అలాగే 275 లక్షలతో పాయకపురం చెరువు గుణదల వరకు అనుబంధంగా రోడ్డు కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు మనకి పాత కేంద్రాలు కాకుండా కొత్త కేంద్రాలను కూడా మనం 11 కొత్త కేంద్రాలు అన్నవి మనం నిర్మించుకోవడం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలని అది విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో భవానీపురము, కుమ్మరపాలెం సెంటరు, రోటరీ నగరు, కలరా ఆసుపత్రి వీటి దగ్గర 320 లక్షలతోటి మనం 4 కొత్త ఆరోగ్య కేంద్రాలు అనేది మనం నిర్మించుకోవడం జరిగింది. పాతవి 8 ఆరోగ్య కేంద్రాలు 80 లక్షల వ్యయంతో మనం ఆధునీకరించడం జరిగింది. అలాగే దేవీనగరు సెంట్రల్లోన దేవీనగరు, అయోధ్య నగరు, సింగినగరు, వాంబాయి కాలనీలోన 4 హెల్త్ సెంటర్స్ అన్నవి మనం నిర్మించడం జరిగింది. 320 లక్షలతోటి మనం 4 కొత్త హెల్త్ సెంటర్లు అనేవి మనం నిర్మించుకున్నాము. అందులోన సెంట్రల్ నియోజకవర్గంలోన 12 పాత హెల్త్ సెంటర్లు ఉన్నాయి. 110 లక్షలతోటి అది కూడా ఆధునీకరించుకోవడం జరిగింది. అలాగే కృష్ణలంక, ఏపీఐఏసి కాలనీ,
గంగిరెద్దుల దిబ్బ, ఈ 3 అర్బన్ హెల్త్ సెంటర్లు మనం ఈస్ట్లోన 240 లక్షలతోటి మనం నగరంలోని విజయవాడ సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్ తన నూతన వేరియంట్ X440T బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ నూతన వేరియంట్ బైక్ 4 రంగులలో వాహన ప్రియుల్ని ఆకట్టుకోనుంది. ఈ సరికొత్త వేరియంట్ బైక్ ను విజయవాడ సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్ అందుబాటులోకి తీసుకుని రావడం అభినందనీయమని నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెనమలూరు నియోజకవర్గం టీడీపీ యూత్ లీడర్ బొర్రా డిలేష్ తెలిపారు. విజయవాడ సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్ తన నూతన వేరియంట్ X440T బైక్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఆరెంజ్ గ్రూప్ ఆధ్వర్యంలో విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద కల సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్ డివిజన్ షోరూమ్ లో ఈ బైక్ ను పెనమలూరు నియోజకవర్గం టీడీపీ తెలుగు యువత అధ్యక్షులు బొర్రా డిలేష్, హార్లీ డేవిడ్సన్ సేల్స్ అండ్ సర్వీస్ బిజినెస్ హెడ్ పి సురేష్, సర్వీస్ మేనేజర్ జి నరేంద్ర తో కలిసి మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా హార్లీ డేవిడ్సన్ తన నూతన వేరియంట్ X440T బైక్ ను నగరవాసులకు అందుబాటులోకి తీసుకుని రావడం అభినందనీయమని అన్నారు. హార్లీ డేవిడ్సన్ X440T బైక్ సరికొత్త లుక్ తో అదరకొట్టిందని అన్నారు. బ్రాండ్ అంటేనే హార్లీ డేవిడ్సన్ అని అద్భుతమైన ఫీచర్లతో X440T ఆకట్టుకుంటుందని, ప్రయాణానికి అనుకూలంగా విజయవాడ నగర రోడ్లకు అనువుగా ఈ బైక్ ఉంటుందని చెప్పారు. తాను హార్లీ డేవిడ్సన్ బైక్ ను 8 సంవత్సరాలుగా వాడుతున్నానని చెప్పుకొచ్చారు. విజయవాడ సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్ షోరూమ్ ను సందర్శించాలని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విజయవాడ హార్లీ డేవిడ్సన్ సేల్స్ అండ్ సర్వీస్ బిజినెస్ హెడ్ పి సురేష్, సర్వీస్ మేనేజర్ జి నరేంద్ర మాట్లాడారు. హార్లీ డేవిడ్సన్ తన నూతన వేరియంట్ X440T బైక్ ను మార్కెట్లోకి విడుదల చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ నూతన వేరియంట్ బైక్ 4 రంగులలో వాహన ప్రియులను తప్పక ఆకట్టుకుంటుందని, XR1200 ప్రేరణతో కొత్త సబ్ ఫ్రేమ్ మరియు అలాయ్ వీల్స్ తో క్లాసీగా కనిపిస్తుందని చెప్పారు. 440cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, 38 Nm టార్క్ తో మంచి పికప్ ఉంటుందని తెలియజేశారు. అలాగనే పాత X440 తో పోలిస్తే X440T లో సుమారు 72 మార్పులు చేయడం జరిగిందని అన్నారు. వాహన ప్రియులకు ఈ బైక్ నచ్చుతుందని చెప్పుకొచ్చారు. విజయవాడ సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్ షోరూమ్ ను సందర్శించాలని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రోజు ఇక్కడ X440T హార్లీ డేవిడ్సన్ బైక్ లాంచ్కి వచ్చామండి. నిజం చెప్పాలంటే నేను హార్లీ డేవిడ్సన్ బైక్ అనేది 8 years నుంచి యూజ్ చేస్తున్నాను. పర్సనల్గా ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉంది, నేను యూజ్ చేస్తూనే ఉన్నా. నేను చాలా స్పోర్ట్స్ బైక్స్ యూజ్ చేశాను, కానీ హార్లీ డేవిడ్సన్లో ఉన్న ఫ్యూచర్ ఏంటంటే మన విజయవాడ రోడ్స్కి చాలా కంఫర్టబుల్ బైక్. నేను వేరే డిఫరెంట్ బైక్స్ యూజ్ చేస్తే కింద మన ఎక్కువ ఈ రోడ్స్ వల్ల కింద తగలటం కానీ, మనకి ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ వల్ల తగలటం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ హార్లీ డేవిడ్సన్లో మనకు ఆ ప్రాబ్లం ఉండదు. పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, మనకి మైలేజ్ వైజ్ కానీ ఇది చాలా ఎఫర్డబుల్. అలాగే ఈరోజు ఇప్పుడు ఈ కాస్ట్లో 3.40లో మనకి ఇలా స్పోర్ట్స్ బైక్ అనేది చాలా ఆనందం ఇలా రావటం. ప్రతి స్టూడెంట్కి కానీ, బైక్ రైడర్స్కి కానీ చాలా హ్యాపీ న్యూస్ ఇది. నేను ఈ బైక్ చూశాను, ఇది చాలా స్పోర్టివ్ లుక్ అన్ను, మీకు స్పీడ్ కానీ అంతా చాలా నీట్గా చాలా ప్రాపర్గా ఉంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. సో నేను ఇప్పుడున్న ఈ బైక్ దీనిలో హార్లీ డేవిడ్సన్ని ప్రిఫర్ చేయమని నేను మనస్ఫూర్తిగా చెప్తాను. అండి ఈరోజు మనము X440T అనే వెహికల్ని లాంచ్ చేస్తున్నాము. ఇది లాంచ్ చేయడం మాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకు అంటే X440T అంటే ఈ 440cc ఇంజిన్లో మనం ఇచ్చినన్ని ఫీచర్స్ కానివ్వండి, ఇంత తక్కువ ప్రైసింగ్లో కానివ్వండి, ఒక బ్రాండ్ అనేది మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామంటే అది చాలా ఆనందంగా ఉంది. అండ్ కస్టమర్స్ కూడా మనకి చాలామంది దీనికి ప్రీ బుకింగ్స్ కట్టుకోవడము, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈరోజు మన కంపెనీ నుంచి కూడా చెప్పిన వెయిటింగ్ పీరియడ్లో వెహికల్ రిలీజ్ చేసే సంస్థ ఏదైనా ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ హార్లీ డేవిడ్సన్ అండి. అండ్ ఇది మీకు వెహికల్ చాలా అందుబాటు ధరలో మీకు మన దగ్గర అవైలబుల్గా ఉంది. మీరు కావాలి అనుకున్న వారు ఏంటంటే మన సన్ రైజ్ హార్లీ డేవిడ్సన్ విజయవాడ ఈ షోరూంలో మనకి మీరు సంప్రదిస్తే కనుక ఈ వెహికల్స్ని మేము త్వరగా మీకు డిస్ట్రిబ్యూట్ చేయడము, అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఒక ఉత్తమమైనటువంటి ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ చూజ్ హార్లీ డేవిడ్సన్ సన్ రైజ్ విజయవాడ. దీంట్లో ఫీచర్స్ వచ్చేప్పటికి మనకి రైడ్ బై వైర్ టెక్నాలజీ అని చెప్పేసి మనకి ఎలక్ట్రానిక్ ఎక్కువగా ఉన్నటువంటి ఏది అన్నిట్లో అన్ని బైక్స్ ఏంటంటే వైర్స్ కానీ అవన్నీ బయటికి కనపడము. ఇది ఏంటంటే మనకి ఎలక్ట్రానికల్గా ఇంటర్నల్గానే మొత్తం మనకి అవుతుంది అనమాట. అండ్ ఏబిఎస్ అలాంగ్ విత్ ఏబిఎస్తో వస్తుంది. అండ్ స్మార్ట్ ఫీచర్స్ లైక్ బ్లూటూత్ విత్ నావిగేషన్తో కూడా మనకు వస్తుందండి. ఇవన్నీ కూడా మనకి స్మార్ట్ ఫీచర్స్ అన్నీ కూడా ఈ ప్రైసింగ్లోనే మనకి ఇన్బిల్ట్ అయ్యి ఆన్ రోడ్లో ఇంత తక్కువ ధరలో అనేది అందించడం అనేది ఇది 4 కలర్స్లో అవైలబిలిటీ ఉంటుంది సార్. దీంట్లో మనకి రెడ్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, వైట్
విజయవాడలోని శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని, విద్య అంటే కేవలం పుస్తకాలలోని జ్ఞానం మాత్రమే కాదని, విద్య అంటే మనిషిని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దే శక్తి అని శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ చైర్మన్ డి ప్రశాంత్ కుమార్, ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ శ్రీజ, యూపీఎస్సీ సివిల్స్ లో సత్తా చాటిన హర్షిత తెలిపారు. విద్యార్థుల్లో జ్ఞానం, విలువలు, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో విజయవాడలోని శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ముందుంటుందని చెప్పారు. విజయవాడలోని శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు అలరించాయి. విద్యార్థినులు ప్రదర్శించిన ఫైర్ నాన్చక్, ఫైర్ స్టిక్, బ్రిక్స్ బ్రేకింగ్ వంటి వినూత్న ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హర్షిత మాట్లాడుతూ విజయవాడ శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థుల్ని విద్య, క్రీడా నైపుణ్యాలతో ఎదగడానికి విజయవాడ శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ చేసిన కృషి అభినందనీయమని తెలియజేశారు. అనంతరం స్కూల్ చైర్మన్ డి ప్రశాంత్ కుమార్, ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ శ్రీజ మాట్లాడుతూ ఈరోజు శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కు ఎంతో ప్రత్యేకమైన రోజు అని, ప్రతి సంవత్సరం లాగానే ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని అన్నారు. విద్యార్థుల ప్రతిభను, వారి కృషిని, వారి కలల్ని సంబరంగా చేసుకునే గొప్ప రోజు అని, విద్య అంటే కేవలం పుస్తకాలలోని జ్ఞానం మాత్రమే కాదని అన్నారు. విద్య అంటే మనిషిని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దే శక్తి అని, విద్యార్థులు జ్ఞానం, విలువలు, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం తమ స్కూల్ ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజున శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి 10వ వార్షికోత్సవం చేయడం జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమానికి యూపీఎస్సీ టాప్ ర్యాంకర్ అయిన హర్షిత మేద్రా గారు మన యాన్యువల్ డే కార్యక్రమానికి రావడం జరిగింది. వారు వచ్చి పిల్లలకి కొన్ని విషయాలను సంక్షిప్తంగా చెప్పి, పిల్లలు కూడా జీవితంలో యూపీఎస్సీ ఎలా గెలవాలి, యూపీఎస్సీలో టాప్కి ఎలా రావాలి, వీళ్ళల్లో కూడా ఐఏఎస్ ర్యాంకర్లు అలాగే ఐపీఎస్ అయ్యే పిల్లలు ఉన్నారు. నన్ను చూశాక వీరికి కూడా అంతటి ఆలోచన పుడుతుందని చాలా మంచి మాటలు చెప్పారు, పిల్లల్లో చైతన్యం కలిగించేలాగా. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా అవడానికి ఎస్ఆర్సి స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు, అలాగే మరీ ముఖ్యంగా స్కూల్ టీచర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహాయం చేయడం జరిగింది. దీని ద్వారా కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. నన్ను ఈ స్కూల్ యాన్యువల్ డేకి ఫంక్షన్కి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంతమంది పిల్లలు వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఫ్యూచర్లో వీళ్ళలో కూడా ఎవరో ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. వాళ్ళందరూ బాగా చదువుకొని పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళాలి, లైఫ్లో బాగా స్థిరపడాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే నన్ను చూశాక వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఇన్వైట్ చేశారు. ఐ హోప్ అట్లాంటి ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది లైఫ్లో బాగా చదువుకొని సెటిల్ అవ్వాలి ఈ పిల్లలందరూ అని కోరుకుంటున్నాను. పేదలకు అండగా నిలవటం తనకెంతో సంతోషకరమని వైఎన్ఆర్ చారిటీస్ అధినేత ఎలమంచిలి జయప్రకాష్ తెలియజేశారు. సేవా కార్యక్రమాలను రాజకీయ కోణంలో చూడవద్దని, మంచి చేసే వారికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. తన తండ్రి ఎలమంచిలి శివనారాయణరావు పేరును ఏర్పాటు చేసిన చారిటీ ద్వారా నిరంతరాయంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వెల్లడించారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో ఎనికేపాడు గ్రామంలో వృద్ధులకు, పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ ఎలమంచిలి జయప్రకాష్ మాట్లాడారు. దేవినేని రాజశేఖర్ నెహ్రూ వంటి మహోన్నత నాయకుడి వద్ద పనిచేసిన తనకు పదవులపై ఆశ లేదని తెలిపారు. భవిష్యత్తులో రాజకీయ నిర్ణయం తీసుకుంటే ప్రజలందరి వివరించి ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటాను అని స్పష్టం చేశారు. రాజకీయ బలం అనేది 10 మందికి సహాయం చేయడానికి ఉపయోగపడాలే తప్ప ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చారిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నూతన సంవత్సరాది తెలుగు సంవత్సరాది ఉగాది మార్చి 19వ తారీఖు ఆ ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా మా తండ్రి గారు ఎలమంచిలి శివనారాయణరావు గారి పేరున స్థాపించిన వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా మరి ఎంతోమంది వృద్ధులకు గన్నవరం నియోజకవర్గంలోని ఎనికేపాడులో ఉన్న వృద్ధులకు ఈరోజు వస్త్రభావుకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా సంతోషం. దరిదాపుల 2 దశాబ్దాల కాలం నుంచి ఎన్నో మహత్తరమైన సేవా కార్యక్రమాలకు చేయగలిగే అదృష్టాన్ని ప్రసాదించిన ఈ పేదవారందరికీ, అదేవిధంగా ఆశీర్వదిస్తూ వస్తున్న భగవంతునికి, ఆ ప్రభువుకి, ముఖ్యంగా నాకు ఈ జన్మనిచ్చి నేను ఎన్నో ఆటంకాలు కలిగించిన, ఆటకాయతనంగా ఉన్న అవన్నీ కూడా వారు భరించి నన్ను ఈ స్థాయిలో
కొన్ని వందల మందికి సహాయం చేయగలిగే స్థాయికి నన్ను తీసుకొచ్చిన నా తల్లిదండ్రులకి శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తూ వారికి నమస్కారం చేసుకుంటున్నా. అదేవిధంగా ప్రతిసారి నేను చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా నా వెంట ఉంటున్న నా స్నేహితులందరికీ కూడా పేరు పేరున వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇటువంటి కార్యక్రమాలు ఏ నాయకులు దయచేసి ఇది పేదవారికి అండగా ఉండే ధైర్యాన్ని ఇచ్చే ఒక చారిటీ. నాకు పేరు అవసరంలా, నాకు పేరు ప్రఖ్యాతులు అన్నీ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు లాంటి లెజెండరీ లీడర్ పక్కన ఉన్నప్పుడే యుఎస్ఓలో తిరిగిన చిన్న చిన్న వాళ్ళే ఎమ్మెల్యేలు అయ్యారు, మేయర్లు అయ్యారు, డిప్యూటీ మేయర్లు అయ్యారు, కార్పొరేటర్లు అయ్యారు. ఒక చిత్తు కాగితం మీద పదవిని రాసేవాడు నెహ్రూ గారు. అటువంటి స్థాయిలోనే నేను ఏనాడు పదవిని ఆశించలా. నాకు ఈనాడు పదవులు కావాలని ఆశ లేదు. పదవి కావాలనుకున్న రోజున ఆ రోజు వస్తే తప్పనిసరిగా అందరికీ చెప్పి ఆ రోజు నా ఆలోచన ఏంటి అనేది, ఏ పార్టీలో ఉంటాను అనేది ఆ రోజు విన్నవించుకుంటా. కొత్త ఓటర్ల నమోదుతో పాటు జాబితాలో ఉన్న దొంగ ఓట్లను తొలగించడమే ప్రధాన లక్ష్యంగా బీజేపీ కసరత్తు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నదే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. నగరంలోని ఐవీ ప్యాలెస్ లో బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ శర్మ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే 90 రోజులు అత్యంత కీలకమని తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా అటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధమవుతుందని తెలిపారు. ఎస్ఐఆర్ సంబంధించిన వర్క్ షాప్ ఆంధ్రప్రదేశ్ లెవెల్లో చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీకి BLA 1 నియుక్తి చేశాం. వాళ్ళ ద్వారా రేపు BLA 2 అంటే ప్రతి బూత్ కి కూడా ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ని అపాయింట్ చేయటం. అలాగే ఈ యొక్క ఎస్ఐఆర్ ఏదైతే కొత్త ఎలక్టోరల్ రోడ్స్ ప్రిపరేషన్ లో భారతీయ జనతా పార్టీ సక్రియంగా పాల్గొంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్యకర్త కూడా దీంట్లో భాగస్వాములే ముందుకెళ్లే విధంగా మేము పిలిపివ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉండే 46,398 బూతులు గాను ఈ యొక్క ప్రక్రియ పూర్తి స్థాయిలో జరిగే విధంగా, ఎవరైతే నిజమైన ఓటర్స్ ఉన్నారో వాళ్ళ ఓటు హక్కు కాపాడే విధంగా, ఎవరైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటిని తొలగించే విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. ఆ విధంగా పార్టీని బలోపేతం చేయడానికి కూడా ఈ యొక్క ప్రక్రియ ఉపయోగించుకుంటూ కార్యకర్తలను మరింతగా సక్రియం చేసే విధంగా ప్రయత్నం ఈ యొక్క కార్యక్రమం ద్వారా చేయాలని చెప్పి వర్క్ షాప్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ వర్క్ షాప్ కి మా యొక్క జాతీయ కార్యదర్శి, హిమాచల్ ప్రదేశ్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ శర్మ గారు రావడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కూడా మీ ఎస్ఐఆర్ టీం ఏర్పాటు చేసుకున్నాం. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు దాని కన్వీనర్ గా పెట్టుకొని ఒక 7 సభ్యులతో ఈ యొక్క టీం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో రాబో 90 రోజుల్లో పెద్ద ఎత్తున యొక్క ఎన్రోల్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయడం. కూటమి ప్రభుత్వంలో అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం అభినందనీయమని జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ కీర్తించారు. అమరావతిలో ఇంతటి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం తెలుగు వారందరికీ గర్వకారణమని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని అమరావతిలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు మరియు కూటమి ప్రభుత్వ నేతలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని కొనియాడారు. 58 రోజుల పాటు నిరంతరాయంగా ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగువారి ప్రత్యేక అస్తిత్వం కోసం ప్రాణాలర్పించిన ఆయన చిత్తశుద్ధిని స్మరించుకున్నారు. అమరావతిలో ఇంతటి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం తెలుగు వారందరికీ గర్వకారణమని తెలిపారు. తెలుగువారి గుండెల్లో పొట్టి శ్రీరాములు చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని ఈ సందర్భంగా నేతలు ప్రతిజ్ఞ చేశారు. రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి. అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నా. మరి ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ రోజున ఇక్కడ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మన కార్పొరేటర్స్ అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. మరి ముఖ్యంగా మనం ఈ రోజున అంతటి కార్యదీక్షత, చిత్తశుద్ధి, మరి ఆ రోజున 58 రోజుల పాటు నిరంతరంగా మరి ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోవటం అంటే ఈ తెలుగువారికి ఒక గుర్తింపు తీసుకురావటం కోసం ఆయన చేసిన త్యాగం ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటికీ తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆయన ఆకలితో రాత్రిపూట హాహాకారాలు చేయటం,
విన్నవాళ్ళు చెప్పినవి మనం చరిత్రలో చూస్తే ఆ చివరి వరకు కూడా నాకు అంటే నేను అన్కాన్షియస్ అయినా కూడా మీరు పొరపాటున కూడా నాకు ఆహారాన్ని ఎక్కించొద్దు అని ఆయన మాట్లాడిన ఆ చిత్తశుద్ధిని మనం తలుచుకుంటే మనకి ఇప్పటికీ కూడా కళ్ళ వెంట నీళ్లు కారుతుంది. మరి ఈ రోజున రాజకీయం చూస్తే మరి కేవలం స్వార్థ రాజకీయాల కోసం ఈ తెలుగువారి అస్తిత్వాన్ని దెబ్బతీస్తూ ఇవాళ మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవటం అనేది చాలా. తెలుగు ప్రజల స్వేచ్ఛ జీవితం కోసం పోరాడిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాసు పేర్కొన్నారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తాపత్రయపడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాసు, మాజీ ఉద్యోగుల సంఘం నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల నిరాహార దీక్ష పోరాట ఫలమే నేటి తెలుగు రాష్ట్రమని చెప్పారు. దళితుల దేవాలయ ప్రవేశం కోసం పోరాడిన మహనీయుడని అన్నారు. ఆయన బాటలో నడుస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తాపత్రయపడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అమరజీవి ఆశయాల సాధనకే వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉందని తెలిపారు. అమరయోధులు గాంధేయవాది పొట్టి శ్రీరాములు గారు 125వ జయంతిని ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. ఆయనలో ప్రత్యేకత అహింసాయుతమైనటువంటి మరి గాంధీ గారి ఫాలోవర్గా మహాత్మా గాంధీ బోధించినటువంటి బోధనల్ని, ఆయన అహింసా వాదాన్ని, అదేవిధంగా హరిజనోద్ధరణ, ముందు ఆ రోజు ఉన్నటువంటి దళితుల యొక్క అభ్యున్నతి కోసం, వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం కోసం ఆయన విద్యార్థి దశ నుంచి కూడా కృషి చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన చూపినటువంటి బాటలో అనేక మంది దళిత జన ఉద్ధరణ కోసం, దళితుల దేవాలయ ప్రవేశాల కోసం, ఆ రోజు ఉన్నటువంటి మరి స్వాతంత్రానికి ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు హాస్టల్స్ ని తెరిపించడంలో కానీ, చదివించడంలో కానీ, వాళ్ళకి శుచి శుభ్రత నేర్పించి వాళ్ళని కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో కాంగ్రెస్ వాదులంతా కృషి చేసినటువంటి సందర్భంలో ఈ యొక్క శ్రీరాములు గారు అగ్రగామిగా నిలబడ్డటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆ రోజు తెలుగు వారిని మరి తక్కువ చూస్తుంటూ ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు, ఆంధ్ర ఏర్పడలేదు, మద్రాసులో భాగంగా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పట్టుబట్టి ప్రాణాలు త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారి జయంతిని జరుపుకుంటున్నాం. మరి ఆనాడు ఉమ్మడి రాష్ట్రం మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజల్ని సపరేట్ రాష్ట్రం కావాలి అని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి 58 రోజులు మరి ఆయన ప్రాణత్యాగం చేశారు. ఆ యొక్క ఫలితమే మరి దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్ర ప్రజల్లో ఒక ఉద్యమం వచ్చి ఈ యొక్క రాష్ట్రం కోసం అందరూ కూడా మరి ఉద్యమాలు చేసి మరి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి 1956లో మరి ఆంధ్రప్రదేశ్ కూడా మనం విజయవాడ నగరపాలక సంస్థలో గత 5 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా అన్నదమ్ములలాగా కలిసి పనిచేసి నగరాభివృద్ధికి కృషి చేశామని వైసీపీ ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ పాలకపక్షం 5 ఏళ్ల పదవీ కాలం ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, ఇతర కార్పొరేటర్ల సహకారంతో కౌన్సిల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ చర్చల ద్వారా స్నేహపూర్వకంగా పరిష్కరించుకున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో పార్టీల ప్రమేయం లేకుండా సుమారు 800 కోట్ల రూపాయలతో రోడ్లు, పార్కులు,
రిటైనింగ్ వాల్స్ వంటి అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందులో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ వంటి నేతల సహకారం మరువలేనిదని కొనియాడారు. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో పార్టీల ప్రమేయం లేకుండా సుమారు 800 కోట్ల రూపాయలతో రోడ్లు, పార్కులు, రిటైనింగ్ వాల్స్ వంటి అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందులో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ వంటి నేతల సహకారం మరవలేనిదని కొనియాడారు. స్టడీ టూర్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ నగరపాలక పద్ధతుల్ని పరిశీలించి వాటిని విజయవాడలో అమలు చేసేలాగా అధికారులకు సూచనలు అందించామని వివరించారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహా అభివృద్ధి కొనసాగాలని, ప్రస్తుత కార్పొరేటర్లే మళ్లీ ఎన్నికవ్వాలని ఆకాంక్షించారు. పాలకపక్షం వైసీపీ చేనుకోబడి నేను, నాతో పాటు మేయర్గా రాయన భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్లుగా బెల్లం దుర్గ గారు, శైలజారెడ్డి గారితో, అలాగే మిగతా కార్పొరేట్ అన్ని రకాల వైసీపీ టీడీపీ ఏర్పడి రేపటికి 5 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంలో అనేక విషయాలు కౌన్సిల్లో స్నేహపూర్వకంగానే చర్చించుకొని మీ అందరం కూడా పరిష్కరించుకోవడం జరిగింది. సహజంగానే వేరే వేరే పార్టీలు ఉన్నప్పుడు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్న కార్పొరేటర్లందరం కూడా ఒక అన్నదమ్ములాగా, అక్కజెల్లిలాగా కలిసిమెలిసి ఏదన్నా భేదాభిప్రాయాలు, ఏదన్నా పార్టీ మీద అభిప్రాయాలు ఉంటే అది కేవలం దాన్ని కౌన్సిల్ వరకే పరిమితం చేసి కౌన్సిల్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్నేహపూర్వకంగానే మా 5 సంవత్సరాలు మేము పూర్తి చేసాం. 5 సంవత్సరాల కాలంలో ఎన్నో తీర్మానాలు చేసినప్పటికీ కూడా మరి మీకు తెలుసు, వైసీపీలో ఉన్న పార్టీలో ఉన్నప్పుడు తీర్మానాలతో పాటు ఈరోజు కూడా అప్పుడున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీని గారు కానీ, అప్పుడున్న ఇప్పుడు జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు కానీ, మల్లాది విష్ణు గారు కానీ పార్టీలతో భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్క తీర్మానం కూడా కౌన్సిల్కి సంబంధించి ఏమైనా తీర్మానం వచ్చినప్పుడు పార్టీల రహితంగా కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలోని శాఖమూరు పార్కులో 58 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు. 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. అమరజీవి పొట్టి శ్రీరాముల స్ఫూర్తితో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించి తీరుతామన్న ముఖ్యమంత్రి. ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్ష. విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం. 10వ తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. టీజీఆర్ఎస్ లో ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామన్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపుతున్నామని వెల్లడి. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగర వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టామన్న వీఎంసీ కమిషనర్. విజయవాడ నగరాభివృద్ధిలో భాగస్వామి అవటం సంతోషంగా ఉందన్న విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. బీసీ మహిళను మేయర్ చేసిన ఘనత మాజీ సీఎం జగన్ కే దక్కుతుందన్న రాయన భాగ్యలక్ష్మి. వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ నగరాభివృద్ధి పరుగులు పెట్టిందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.